కోరుకుంటా ఉన్నాను. రాజ్యాధికారమే దిశగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో చిన్న పార్టీల రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. ప్రస్తుతం రాజకీయంగా ఏ విధంగానూ విజయం సాధించే పరిస్థితి లేదన్నారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ అధిక జనాభా అధిక ఓట్ల శాతం ఉండి ముందుకు వెళ్లే వ్యూహంపై సమావేశంలో చర్చించామన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజకీయాల్లో అవకాశం అధికారం కల్పించాలన్నారు. వైసీపీ అరాచక పాలనను అంతమొందిస్తామంటూ చెప్పి గెలిచిన తర్వాత కక్షపూరిత కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. సార్ మీ అందరికీ కూడా ఈ స్లిప్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు విజయ్ కుమార్ సారు ఇప్పుడు మనకి ఈరోజు ఒక నిర్ణయాధికారము చేయగలిగినటువంటి రాజ్యాధికారం ఎలా సాధించాలి అనే అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పార్టీలతోనూ అదేవిధంగా సంఘాలతోనూ ఒక సమావేశాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా వెనుకబడినటువంటి వర్గాల నుంచి అలాగే అణగారినటువంటి వర్గాల నుంచి అనేక మంది నాయకత్వం ముందుకు రావడం జరిగింది. కానీ రాజకీయంగా ఏ రూపంలోనూ విజయం సాధించేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఒక విశ్లేషణ, ఎందుకు ఇలా జరుగుతుంది? అధిక జనాభా ఉండి అధిక శాతం ఓట్లు ఉండి అధికారంలోకి ఎందుకు రాలేకపోతున్నాము అనే అంశంపై ఒక విశ్లేషణ ఈరోజు ఇక్కడ చేస్తూ ఉన్నాము. నలుమూలల నుంచి, రాష్ట్రంలో జిల్లాల నుంచి వివిధ సంఘాల నాయకులందరూ వచ్చినారు. దీని నుంచి ఒక ప్రయోగాత్మకమైనటువంటి ప్రాక్టికల్గా పాసిబుల్ అయ్యేటువంటి ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్ళి రాబోయేటువంటి రోజుల్లో ఒక నిర్ణయాత్మక శక్తిగా నిర్ణయం చేయగలిగే రాజ్యాధికారంలో అడుగు పెట్టాలనే ఆలోచనతో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మరిన్ని పార్టీలు వీసీకే కానీ, టీఆర్ఎస్ కానీ, ఇంకా రిపబ్లికన్, ఇట్లా అనేకమైనటువంటి పార్టీలు వచ్చాయి. మేమందరం కలిసి ఒక వ్యూహాన్ని తీసుకుంటామని చెప్పేసి, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి ఖచ్చితంగా రాజ్యాధికారం కావాలి అన్న ఉద్దేశంతో న్యాయవాదులు, ప్రజాస్వామ్యవాదులు, మానవతావాదులు, అంబేద్కర్ వాదులు మరియు ఈ రాష్ట్రంలో అఫిషియల్గా రిజిస్టర్ అయిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారిని అఫిషియల్ రిజిస్టర్ అయిన వివిధ రాజకీయ పార్టీలు మొత్తము కలిసి భవిష్యత్తులో మాన్యశ్రీ అయిన విజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఆల్రెడీ ఎక్స్ఐఏఎస్గా చాలా సర్వీస్ చేస్తున్నారు. మళ్ళీ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులుగా విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడుగుజాడలో ఆయన నాయకత్వంలో అన్ని పార్టీలు కలిసి బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల మొత్తానికి రాజ్యాధికారం కావాలి. స్పష్టంగా చెప్పాలంటే ఈ రాష్ట్రాలని, తెలుగు రెండు రాష్ట్రాలని కమ్మవారు పరిపాలించారు, రెడ్లు పరిపాలించారు, కాపులు కూడా కొంత పార్ట్ అయ్యారు గవర్నమెంట్లో. ఇప్పుడు నెక్స్ట్ మా జన ఖచ్చితంగా మైనార్టీలు, దళితులు, గిరిజనులు, బీసీలు కూడా పరిపాలించాలన్న ముఖ్య ఉద్దేశంతో మాన్యశ్రీ విజయ్ కుమార్ గారి నాయకత్వంలో అన్ని పార్టీలు కూడా కలిసి ఒక భవిష్యత్ ప్రణాళిక కార్యాచరణ రూపొందించుకొని భవిష్యత్తులో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, దళితులు కూడా రాజ్యాధికారం చేపడతాం. మేము ముఖ్యమంత్రి కూడా అవుతాం. మాన్యశ్రీ